అగుస్వామి వారి సాక్షిగా ఒక్క మాట నేను చెబుతున్నా, మీరందరూ కూడా చెప్పండి, అందరూ కూడా ఏకకంఠంతో చెప్పండి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఎట్టి పరిస్థితుల్లో మేము మా ధర్మాన్ని, మా హిందూ ధర్మాన్ని, మా సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి వేరే మతంలోకి మారము. మా ప్రాణం ఉన్నంత వరకు, మా జీవం ఉన్నంత వరకు మేము హిందూ ధర్మంలోనే బతుకుతాం. మా అమ్మను గౌరవించినట్టు, మా కన్న తల్లిని ప్రేమించినట్టు ఈ దేశాన్ని, ఈ భారతదేశాన్ని, నా సనాతన హిందూ ధర్మాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాను, ఆచరిస్తాను. నా దేవుడు రామచంద్రమూర్తి, నా దేవుడు లక్ష్మీ నరసింహస్వామి, నా దైవం భారత్ మాత. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మొన్నే ఆంధ్రప్రదేశ్ వెళ్ళా. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ అవసరం అనిపించింది ఎక్కువ, ఎందుకంటే అక్కడ చాలా తేడా ఉంది. అందరూ భయపడుతున్నారు, కానీ మన ధర్మం గురించి చెప్పినప్పుడు నేను అస్సలు భయపడా. అది ఎక్కడికైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, నా ధర్మం గురించి నా దేశంలో నేను చెప్పుకోవటానికి నాకు భయం ఏంటి అన్నటువంటి ధీమాయే. ఎందుకంటే నా ముందర, నా వెనక, నా సర్వము నాకు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, నా ధర్మపురి స్వామి ఉన్నాడు. ఇంకా భయం ఎందుకు? అందుకే చెప్పాను అక్కడ ఖచ్చితంగా, అంటే చాలా మంది అక్కడ మాట విన్నారు. అలాగే మీ ప్రాంతంలో కూడా వాళ్ళందరూ కలిసి అడిగారు, అయ్యా మా ఊర్లకు చాలా మంది వస్తున్నారు, మరి మేమేం చెయ్యాలి అని. మీ ఊరికి ఎవరైనా మతం మార్చటానికి వస్తే ఏం చెయ్యాలి అంటే నేను ఒకటే మాట చెప్పా, ఏమీ లేదు. పల్లెటూర్లలో ఆవు పేడకు, బర్రె పేడకు కొదవైతే ఉండదు. మతం మార్చటానికి మీ దగ్గరికి వచ్చినటువంటి వారిని పెండతో కొట్టి మన మతంలోకి ఆవు పేడతో వారిని శుద్ధి చేసి గోమూత్రాన్ని వాళ్ళ మీద చల్లి వారిని మన మతంలోకి మార్చండి, కానీ మీరు మాత్రం మతం మారకండి అన్నాం. అదే పని చేశారు మొన్న పశ్చిమ గోదావరి జిల్లాల్లో. కాబట్టి ఇక నుంచి మనం చేసే పని అదే, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇవాళ ఇంత వైభవంగా ఇన్ని వేల మంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ కళ్యాణానికి. మరి కానీ భవిష్యత్తులో ఇది సరిపోదు, ఈ ప్రాంగణం సరిపోదు, ఇంకా కావాలి. మరి కావాలి అంటే నాకు చెప్పారు, చాలా మంది చెప్పారు, ఆయన బొట్టు పెడుతూ ఉంటే ఆయన చెయ్యికి ఎంత నొప్పి పడుతుందో, కానీ నొప్పి అని ఎక్కడా కూడా అనకుండగా వందల మందికి, వేల మందికి అగ్గుస్వామి వారు అలా బొట్టు పెడితే చాలు, ఆయన చేత బొట్టు పెడితే చాలు, వాడికి కావలసినవన్నీ అవుతున్నాయి. ఎక్కడిది ఈ శక్తి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే ఎక్కడి నుంచో రాలేదు. దైవం మానుష రూపేణ. కలియుగంలో దేవుడు ఎక్కడా కనిపించడు, కానీ దేవుడు మనిషి రూపంలోనే వ్యక్తమవుతూ ఉంటాడు. కాబట్టి తోటి మనిషిని గౌరవించాలి, తోటి మనిషిని ప్రేమించాలి. మానవుడే మాధవుడు, మానవ సేవయే మాధవ సేవ. ఇది మన ధర్మం చెప్పింది. కాబట్టి మీరందరూ కూడా అగ్గుస్వామి వారికి, ఎందుకంటే ఆయన ఏం అడగరు కదా. మన దగ్గర ఒక సామెత ఉన్నది, అడగందే అమ్మైనా పెట్టదు అని. కానీ నేనంట మా అమ్దాపూర్ వాళ్ళు మాత్రం అటువంటి వాళ్ళు కాదు. అగ్గుస్వామి వారు అడిగితే అడగకుండానే అన్ని ఇవ్వగలగాలి అంతే. కాబట్టి ఆయన మీకోసం ఉన్నాడు. మరి ఆయనకు ఎవరున్నారు? మీరంతా ఆయన వారే. కాబట్టి ఈ భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా చక్కగా, శోభావంతంగా, అద్భుతంగా కావాలి అని కోరుకుంటూ గట్టి చప్పట్లతో అగ్గుస్వామి వారికి ఒక్కసారి చక్కగా అందరూ కూడా గట్టి చప్పట్లతో జయ జయధ్వానాలు చేయండి.
అశ్వేత సింహస్వామినః అనుగ్రహఫలం ప్రసాద గోవింద గోవింద గోవింద. ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. మా శృంగేరి స్వామి వారి దగ్గర నుంచి మా ధర్మపతి స్వామి వారి యొక్క ఆశీస్సులను, అలాగే ఇంకొక విషయం, మనం ఈ సంవత్సరం చాలా కీలకం. 2024 గుర్తుపెట్టుకోండి. 2024 జనవరి 22వ తేదీ మృగశిర నక్షత్రంలో అయోధ్యలో రామచంద్ర స్వామి వారు ప్రతిష్టాపన కాబోతున్నది. ఏమి అద్భుతం అండి. మనం చూడగలుగుతాము అనుకున్నాం, చూస్తున్నాం. కాబట్టి మా రాముణ్ణి మాకు ఇస్తున్నటువంటి వారికి గట్టి చప్పట్లు కొట్టండి సరే, గట్టి చప్పట్లు. ఎందుకంటే రాముడు వచ్చాడు అయోధ్యలోకి అంటే చాలిగా ఈ దేశం యొక్క స్థితి మారిపోతుంది. అందుకే నన్ను అమెరికా వాళ్ళు అడిగారు, వచ్చే సంవత్సరం మీరు వస్తారా అండి. లేదు, మా అయోధ్యలో రాముడు వస్తున్నాడు కాబట్టి నేను మీ దేశానికి రాను అని చెప్పేసి. ఎందుకు అంటే మాకు ఇప్పుడు అమెరికాకు ఎందుకు వెళ్తాం, అమెరికాకు డాలర్ల కోసం పోతాం, రహస్యం ఏం లేదు దాంట్లో. కానీ రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత మాకు డాలర్లతో పని లేదు, రామనామంతోనే పని. కాబట్టి ఈ సంవత్సరంతో కూడా మీరందరూ కూడా చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందుకే ఈ జనవరి నుంచి నేను కూడా ఒక కార్యక్రమాన్ని సంకల్పం చేశాం. మన రాష్ట్రంలో 14 ప్రాంతాల్లో, అంటే రాముడు అరణ్యవాసం చేసింది 14 సంవత్సరాలు, అలాగే 14 కేంద్రాల్లో హనుమాన్ చాలీసా సుందరకాండ యజ్ఞాలు 3 రోజులు చెయ్యబోతున్నాం. చిట్ట చివరిది ఒక 1000 మందితో 2024లో అయోధ్యలో రామకథ చేయబోతున్నా నేను వచ్చే సంవత్సరం. కాబట్టి ఆ 14 ప్రాంతాల్లో ఏదైతే నేను అనుకున్నానో అందులో అందాపూర్ కూడా నేను ఒకటి పెట్టుకున్నా. కాబట్టి డేట్ ఇస్తా, మీ ప్రాంతానికి వస్తాం, వచ్చి 3 రోజులు లేకపోతే 2 రోజులైనా ఏం లేదు, అందరితో హనుమాన్ చాలీసా పారాయణం చేయిస్తాం. మీ అందరితో హనుమాన్ చాలీసా పారాయణం చేయించి రామనామాన్ని 1,00,000 సార్లు చేయించి రాముడి యొక్క హనుమంతుడి యొక్క జెండాలు పెట్టి పూజ చేసి, ఆ పూజ చేసి చక్కగా ఈ సంవత్సరం ప్రతి హిందువు ఇంటి మీద రామధ్వజం వెలుగుగాక, హనుమత్ ధ్వజం ఉండుగాక, ప్రతి ఇంటి మీద హనుమంతుడి యొక్క ధ్వజం ఉండాలి. ఇది మా కోరిక. కాబట్టి అట్టి సంకల్పం చేసుకున్నా. కాబట్టి అందాపూర్లో కూడా అట్టి కార్యక్రమం అగ్గుస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనండి. అది ఎప్పుడనేటువంటిది చెబుతాం. కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాలు చెయ్యాలి. ఒక్క మాట చెబుతున్నా, క్రిస్టియానిటీలో ఎవ్వరు సంపాదించిన దశమ భాగాల పేరుతో వాళ్ళు ప్రతి వాడిస్తాడు. చివరికి బిచ్చగాడైన 10% ఇస్తాడు. ఒక ముస్లిం తాను సంపాదించింది, వాడు పాత సామాన్లు అమ్ముకున్నా, పేపర్లు అమ్ముకున్నా, వాడు సంపాదించిన దాంట్లో 10% మసీదుకి ఇస్తాడు. కానీ కోట్లు సంపాదిస్తున్నటువంటి ఒక్క దౌర్భాగ్యుడైనటువంటి హిందువు మాత్రం గుడి నాదే, గుడిలో లింగం నాదే అని మొత్తం వీడు మెక్కుతున్నాడు. అది చెయ్యకండి, గుర్తుపెట్టుకోండి. హిందువులందరూ మేల్కొనాలి. కొడుకులకు పెట్టట్లే లక్షలు అన్నిటికీ పెట్టట్లే, మా రాముడికి పెట్టండి, మా దేవుడికి పెట్టండి, హిందూ ధర్మానికి పెట్టండి. ప్రతి వాళ్ళు కూడా ఇక నుంచి మీరు సంపాదనలో ఒక కూలీ అతను 800 కూలీ చేస్తే 80 రూపాయలు దేవుడికి ఇస్తే చాలు. 80,000 సంపాదిస్తే దాంట్లో 10% ఖచ్చితంగా 8,000 భగవంతుడికి ఇస్తే మన హిందూ ధర్మం సూర్య చంద్రుడు ఉన్నంత కాలం ప్రపంచాన్ని శాసిస్తుంది. మేల్కొనవలసింది హిందువులు, మనమందరం మేల్కొనాలి. ఇస్తారా? ఇక్కడి నుంచి గట్టిగా చప్పట్లతో ప్రతి వారు ఇవ్వాలి. అగ్గుస్వామి ఉన్నారు, ఆయనకి ఇచ్చినా చాలు. ఆయన ఏమి కట్టుకొని పోడు ఎక్కడికి, ఆయన ఏమి అంతా పెట్టుకొని ఎక్కడికో తీసుకుపోడు. ఆయన వచ్చింది మరలా ఎవరెవరైతే వస్తారో వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం చేస్తాడు.
మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అదే. కాబట్టి 10 రూపాయల నుంచి 10 లక్షల దాకా ఎంతైనా సరే ధర్మం కోసం ప్రతి వ్యక్తి ఇక నుంచి 10%